గుంటూరు జిల్లా తురకపాలెంలోని మరణాలపై ఇప్పటికీ స్పష్టమైన కారణాలు తెలియలేదని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పష్టం చేశారు. ప్రతిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులతో కలిసి తురకపాలెంలో పర్యటించిన మంత్రి సత్యకుమార్ 3 నెలల్లో 30 మంది ఎలా మరణించారని ఆరా తీశారు. తురకపాలెం గ్రామంలో 14 వైద్య బృందాలు వైద్య సాయం చేస్తున్నాయన్న ఆయన వైద్య పరీక్షల్లో మెలోడియాసిస్ లేదని తేలిందన్నారు. ఇప్పటికే రక్త నమూనాలు సేకరించి ఎస్ఆర్ఎం చెన్నై ల్యాబ్కు పంపించామని, ఇంకా వాటి ఫలితాలు రావాల్సి ఉందని మంత్రి సత్యకుమార్ తెలిపారు. గత జూలై, ఆగస్టు, ఈ సెప్టెంబర్లో 23 మరణాలు, మొత్తంగా ఏప్రిల్ నుంచి 23 మరణాలు సంభవించాయని తెలిసింది. కారణాలను లోతుగా విశ్లేషిస్తున్నాం. ఇక్కడ 14 రకాల టీములను పెట్టి, వైద్య బృందాలను పెట్టి శిబిరాలను నడుపుతూ అందరి దగ్గర శాంపిల్స్ తీసుకుంటున్నాం. వాటర్ శాంపిల్స్ని, సాయిల్ శాంపిల్స్ని, అదేవిధంగా ఈ జ్వరం బారిన పడిన ప్రతి ఒక్కరి కూడా రక్త శాంపిల్స్ తీసుకెళ్లి పరీక్షలు నిర్వహిస్తున్నాం. మొదటగా మెలియార్ డిసీజ్ వ్యాధి అని వార్తలు వచ్చాయి. అయితే ఈ బ్లడ్ కల్చర్ టెస్టులు చేసిన తర్వాత మెలియార్ డిసీజ్ బ్యాక్టీరియా లేదని, కానీ ఏదో ఇతరత్ర బ్యాక్టీరియా ఉందనే విషయాన్ని అర్థమవుతా ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని బ్లడ్ కల్చర్ పరీక్షలు నిర్వహిస్తున్నాం. అదేవిధంగా కెమికల్, బయాలజికల్ పరీక్షలు కూడా నిర్వహించి అనాలిసిస్ చేపడుతున్నాం. అదేవిధంగా ఎక్కడ నిర్లక్ష్యం జరిగిందో తెలుసుకోవడానికి ఒక ఐఏఎస్ అధికారిని ఆధ్వర్యంలో ఒక హై లెవెల్ కమిటీని కూడా వేయడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఇటువంటి అవుట్ బ్రేక్స్ రాకుండా, ఏ ఒక్కరి ప్రాణం పోకుండా కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాన్ని. ముందు కారణాలను విశ్లేషించి తర్వాత దానికి తగిన విధంగా చికిత్స అందించేలాగా భవిష్యత్తులో ఏ ప్రాణం పోకుండా కాపాడుకునే దిశగా కూడా ప్రయత్నాలు